నా పేరు హిరణ్యకశిపుడు. ఇక్కడ అందరికీ నేనే దేవుడిని, అందరూ నన్నే పూజించాలి. వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. ప్రహ్లాద, ఏం జపిస్తున్నావు? వాసుదేవుని నామం జపిస్తున్నాను తల్లి. అందరికీ తల్లి ఆ వాసుదేవుడే కదా. ఇక్కడ నేనే దేవుడిని, నన్నే పూజించాలి. నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ. ప్రహ్లాదుడు రోజు రోజుకి మిటిమిరిపోతున్నాడు. ఇన్నిసార్లు శిక్షించినా నామాన్ని మానట్లేదు. సోదరి హోలికా ఇలారా, చెప్పండి సోదరా. ఎన్నిసార్లు శిక్షించినా ప్రహ్లాదుడు ఆ విష్ణుమూర్తి వచ్చి కాపాడుతున్నాడు. సరే సోదరా, ఎలా ఎలా శిక్షించాలి? నీకు అగ్నిలో కానుకొని వరం ఉన్నది కదా, ప్రహ్లాదుని నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చో. అప్పుడు ప్రహ్లాదుడు కాలిపోతాడు. సరే సోదరా. నాయన ఇలారా. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. నా ఒళ్ళో కూర్చున్నాయన. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో సోదరా, నన్ను కాపాడు, నేను మంటల్లో కాలిపోతున్నా. సోదరా. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. మరి ఏం జరిగింది? ప్రహ్లాద, ఏం జరిగింది? అంతా నారాయణి మహిమనే కదా. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. ఈ విధంగా భక్తి శక్తి ముందు ఆ వరం అనేది పనిచేయలేదు. హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటనను గుర్తుగా ప్రతి సంవత్సరము హోలికా దహనం చేస్తారు. మరుసటి రోజు రంగులతో హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ కథ మనకి ఏం చెబుతుంది అంటే, మంచి ఎల్లప్పుడూ గెలుస్తుంది. భక్తి నిజాయితీ ఉన్నవారిని దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు.